ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి మూవీ ఈరోజు అయితే ప్రీమియం షో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈరోజు నైట్ సర్కిల్ అసలు ఇప్పటివరకు అయితే అడ్వాన్స్ బుకింగ్ పరంగా ఎంత కలెక్షన్ సాధించింది, ఏ ఏరియాలో ఎంత విధ్వంసాన్ని సృష్టించింది అని చెప్పి ఈ వీడియో క్లారిటీగా మాట్లాడదాం. అంతకన్నా ముందు మన బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికల్లా మన బాలకృష్ణ గారి మూవీకి బడ్జెట్ 200 crores అయితే పెట్టడం అయితే జరిగింది. సాటిలైట్ రైట్స్ వచ్చేసరికల్లా 60 crores అయితే అమ్ముడుపోవడం జరిగింది. అంతేకాకుండా ఓటీటీలో అయితే ఓటీటీలో కొన్నది అయితే మన అమెజాన్ ప్రైమ్ కాదనమాట, జియో హాట్స్టార్ అయితే కొనడం అయితే జరిగింది. 84 crores అయితే కొనడం అయితే జరిగింది. అంతేకాకుండా థియేటర్ రైట్స్ వచ్చేసరికల్లా 83 కోట్లు అయితే కొనడం జరిగింది. లాంగ్ రన్లో హిట్ కావాలంటే మన అఖండ 2 తాండము మన అసలు ఈ బాలకృష్ణ గారి మూవీ హిట్ కావాలంటే ఇంకా 125 కోట్ల షేర్ అయితే కొట్టాలన్నమాట. అంతేకాకుండా 240 కోట్ల గ్రాస్ అయితే కొడితే క్లీన్ హిట్ లాగైతే మిలిగిపోతుంది అనమాట. ఇప్పుడున్నటువంటి హైప్కి అయితే కొట్టేటువంటి విధంగానే ఉందన్నమాట. కాకపోతే ప్రమోషన్ల పరంగా అసలు ఏంది ఈ ప్రమోషన్ పరంగా అయితే చాలా డిలే అయితే చేశారనమాట. అసలు బోయపాటి శ్రీని గారు ఉండగానే అసలు ఆయన ప్రమోషన్ల గురించి పట్టించుకోలేదని చెప్పి నాకు అది అర్థమైతే లేదు. బట్ ఎనీవే, ఒకవేళ కనుక పాజిటివ్ టాక్ కనుక నార్త్ వరకు అయితే వెళ్ళిపోతే ఇక్కడి నుంచి ఖచ్చితంగా క్లీన్ హిట్ అయితే అవుతుంది అనమాట. ప్రొడ్యూసర్లకి బీభత్సంగా లాభాలు అయితే తెస్తుంది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్ షోలకైతే అడ్వాన్స్ బుకింగ్ కనుక చూసుకుంటే 3.5 crores అయితే బుకింగ్ అయితే కావడం జరిగింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కనుక చూసుకుంటే 2 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. ఓవర్సీస్లో కనుక చూసుకుంటే 500,000 మార్క్ అయితే కొట్టడం అయితే జరిగింది. అడ్వాన్స్ బుకింగ్ పరంగా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 15 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. పేడ్ ప్రీమియం మొత్తం కలుపుకుంటే కనుక 200 నుంచి 20 నుంచి 25 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. అఖండ 2 32 కోట్ల షేర్ని అయితే కొట్టడం జరుగుతుందని చెప్పి నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది. డాకు మహారాజు కూడా 20 కోట్ల అయితే షేర్ అయితే రావడం జరిగిందనమాట, గ్రాస్ అయితే రావడం జరిగింది. అసలు మొన్న వచ్చినటువంటి సైరా మూవీని అయితే బీట్ అయితే చేయలేకపోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే అది 80 కోట్ల మార్క్ అనమాట, 80 కోట్ల గ్రాస్ మార్క్ అనమాట. ఇక్కడ చూస్తే ఇది మా అంటే 35 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ అయితే కొట్టలేదు మన అఖండ 2 తాండవ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అన్నారనమాట సైరా నరసింహారెడ్డిని కొడుతుంది అని చెప్పి అన్నారనమాట. బట్ సైరాన్ అయితే కొట్టలేకపోయిందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ఏ మాత్రం డిసప్పాయింట్ కావద్దు. బాలకృష్ణ గారు ఇప్పుడున్నటువంటి ఆ కట్అవుట్ రేంజ్లో అయితే ఈ మాత్రం సాధించిందంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇంత మార్కును సృష్టించడం కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇప్పుడున్నటువంటి థియేటర్ల దగ్గర అయితే ఆఫ్లైన్లో చాలా రచ్చగా ఉందన్నమాట. బట్ ఇంతవరకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే కాలేదు. దాని పరంగా చాలా బాధగా ఉంది. ఒకవేళ ఓపెన్ అయితే కనుక ఈ పథకాలు 25 కోట్లు అయితే ఈజీగా బుక్ అయితే అయిపోయాయి. ఇంతవరకు కూడా బుక్ అయితే కాలేదు. దాని గురించి చాలా బాధగా ఉంది. బట్ ఓవరాల్గా వచ్చేసరికల్లా మన బాలయ్య గారు అయితే చాలా హిట్ అయితే కొడతారని చెప్పి క్లారిటీగా